హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఫిస్టులా గురించి మాట్లాడదామండి. ఫిస్టులా ఇన్ యానో గురించి మాట్లాడదాం. అంటే మలద్వారంలో యాబ్సెస్ లాగా ఫామ్ అయ్యే ట్రాక్. ఇది ఫిస్టులా ఇన్ యానో మామూలుగా అయితే ఎలా కనపడుతుంది, మనం ఎలా కనుక్కోవాలి అంటే చూడండి, ఇది యానస్, ఇది మల్టిపుల్ ఫిస్టులాస్. ఇది యానస్, ఇది సింగిల్ ఫిస్టులా. ఇట్లా కనపడుతుంది. బయట నుంచి చిన్న పింపుల్ వచ్చిందేమో అని అనుకుంటుంటారు, కానీ అది పింపుల్ కాదు, లోపల మలద్వారంలో వచ్చిన ప్రాబ్లం. మలద్వారంలో ఏం ప్రాబ్లం ఉంటే ఇది వచ్చింటుంది. ఇది సింపుల్ పింపుల్ లాగానే చూపిస్తున్నారు మీరు, దీనికి ఏం ఇబ్బంది పడతారు అని చెప్పి అనుకోవచ్చు. మామూలుగా అయితే ఇది లోపల ఈ మలద్వారం ఉంది కదా, ఈ మలద్వారంలో ఇక్కడ యానల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. యానల్ గ్లాండ్స్ ఎప్పుడైతే లోపల సంచి మాదిరి ఉంటుంది, లోపల ఒక బ్యాగ్ మాదిరి ఉంటాయి గ్లాండ్స్ అనేది. ఆ గ్లాండ్లో సీక్రిషన్స్ వచ్చి మామూలుగా అయితే మలం ఈజీగా బయటికి వెళ్ళిపోయేది, అది యాక్షన్ ఉంటుంది యానల్ గ్లాండ్స్ది. ఇక్కడ మొత్తం యానల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఈ యానస్లో ఇంకా పేగుల లోపల లైనింగ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ అనేది ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో, ఎప్పుడైతే దాని ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో క్లోజ్ అయిపోతుందో, అప్పుడు లోపల ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోతుంది. లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోయి మామూలుగా అయితే స్కిన్ వరకు వచ్చేస్తుంది, బయట వరకు. కాబట్టి ప్రాబ్లం ఇక్కడ ఉండేది, లోపల పేగు లోపల ఉండేది ప్రాబ్లం బయట స్కిన్కి వస్తుంది. మోషన్ వెళ్ళే దారి పక్కన అంతా చిన్న చిన్న పుండ్లు మాదిరి ఫామ్ అవుతాయి. అక్కడ నుంచి మామూలుగా అయితే బ్లడ్ లైక్ డిశ్చార్జ్ రావడం, వాటరీ డిశ్చార్జ్ రావడం, నొప్పి, స్వెల్లింగ్, వాపు రావడం అనేది జరుగుతుంది. పేషెంట్కి ఎక్కువగా చలి జ్వరం వచ్చినట్టు ఉంటుంది ఎప్పుడైతే యాబ్సెస్ ఫామ్ అవుతుందో. ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ వస్తుందో చలి జ్వరం రావడం అనేది ఉంటుంది. ఎప్పుడు టైర్డ్ ఫీలింగ్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు నిద్రపోదామా, ఆకలి లేకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా మోషన్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంటుంది, ఎందుకంటే ఆ పెయిన్ వల్ల. కాబట్టి ఇది ఎందుకు వస్తుంది అనేది అడగవచ్చు. మామూలుగా అయితే క్రాన్స్ డిసీజ్ అంటారు. క్రాన్స్ డిసీజ్లో కంటిన్యూస్గా డైరియా ఉంటుంది, ఎప్పుడు మోషన్కి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ జిఐ ట్రాక్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో లోపలంతా వాపు ఉంటుంది, యానస్ వరకు మలద్వారం వరకు లోపలంతా వాపు ఉంటుంది. కంటిన్యూస్గా మోషన్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి కంటిన్యూస్ మోషన్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అవి యానల్ గ్లాండ్స్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళు కూడా హార్డ్ స్టూల్ అయ్యి అది ఎక్కువగా గట్టిగా స్టూల్ ఫామ్ అయ్యి లోపల అది కూడా ఆ యానల్ గ్లాండ్కి బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది, ఇంజురీ చేసి. కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి, బాగా వాటర్ తీసుకోవాలి. ఈ ప్రాబ్లం రాకూడదు అంటే అది ఎవరికి ఎక్కువ వస్తుంది మేడం అంటే, ఎవరికైతే యానల్ ప్రాబ్లం ఉందో, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, క్రాన్స్ డిసీజ్ ఉందో, క్యాన్సర్ ఆఫ్ రెక్టమ్ ప్రాబ్లం ఉందో, వచ్చే లక్షణాలు ఉంటాయో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తారో మోషన్ని ఆపి, ఇంట్లో లేడీస్ కూడా మోషన్ని అలానే ఆపి యూరిన్ని ఆపి వర్క్ చేస్తుంటారు. కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. ఎవరైతే హై ఫైబర్ డైట్ తీసుకోరో, అంటే ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ తినాలి, ఓన్లీ అన్నం పప్పు మాత్రమే కాదు, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. మామూలుగా అయితే సూపర్ఫిషియల్ అనుకోండి, అంటే లోపల ఎక్కడో కొంచెం బ్లాక్ అయింది, స్కిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇది స్పింక్టర్, అంటే డోర్ మాదిరి. అంటే ఆ డోర్ అనేది కంట్రోల్ ఉంటుంది. మోషన్ ఎప్పుడైతే ఆపుతామో ఈ స్పింక్టర్ కంట్రోల్ చేస్తుంటుంది. ఈ స్పింక్టర్కి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఈ ఫిస్టులాలో మెయిన్ ప్రాబ్లం అంటే ఓపెన్ సర్జరీ, అంటే ఓపెన్గా పెట్టాల్సి ఉంటుంది స్కిన్ అంతా. కాబట్టి ఎప్పుడైతే ఇది సింపుల్గా ఉందో ఇక్కడ మాత్రమే ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇక్కడ స్పింక్టర్ డోర్ అనేది కవర్ కాలేదు, కాబట్టి ఇంటర్ స్పింక్టర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి
ట్రాన్స్ స్పింక్టర్ అంటే స్పింక్టర్తో త్రూ పోతుంది ఈ ట్రాన్స్ స్పింక్టర్లో. ఇంకా నెక్స్ట్ సూప్రా స్పింక్టర్, నెక్స్ట్ వచ్చేసి స్పింక్టర్ పైన వెళ్తుంది. ఇంకా ఎక్స్ట్రా స్పింక్టర్ అంటే స్పింక్టర్కి సంబంధం లేకుండా పైన ఎక్కడో ఇన్ఫెక్షన్ నుంచి అక్కడి నుంచి పస్ వస్తుంది, అక్కడి నుంచి ఒక్కొక్కసారి ఫ్లూయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడో ఇన్ఫెక్షన్ చూడండి, స్పింక్టర్కి కాకుండా ఇంకా లోపల పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉంది. కాబట్టి ఇదంతా కట్ చేసి ఓపెన్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ పెడితే చాలామందికి మోషన్కి ఎలా చేస్తారు మేడం అంటే, మామూలుగా అయితే ఇక్కడ పేగు బయటికి తీసి మోషన్కి వెళ్ళే దారి క్రియేట్ చేసింటారు పొట్ట మీద. కాబట్టి ఇంత కాంప్లికేట్ ఉంటుంది ఫిస్టులా. ఈ ఫిస్టులా ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రాదా మేడం, మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరు దారి చూపించినారు ఇట్లా నువ్వు బ్లాక్ కావచ్చు అని, కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ బాగా పెట్టుకోవాలి. ఇమ్యూనిటీ బాగుంటే ఏ ప్రాబ్లం రాదు. కాబట్టి డైలీ విటమిన్ సి అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పేగులు కదలికలు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పేగులు కదలికలు అనేది తక్కువ అవుతాయి. కాబట్టి మీరు బాగా వాటర్ తీసుకోవడం, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు లాక్సేటివ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైతే హార్డ్ స్టూల్ ఉందో, హార్డ్గా అయిపోయిందో మోషను, అది స్మూత్ చేయడానికి మళ్ళీ ట్రీట్మెంట్ అంటే లాక్సేటివ్స్ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఇంత ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ముందు జాగ్రత్తగా ఏ ప్రాబ్లం కొంచెం ఉన్నా కానీ చూపించుకొని ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్కి హోమియోపతి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా మేడం అంటే, ఎక్కడైతే హై సర్జికల్ అంటే సర్జరీ చేస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదో అక్కడ మనం కూడా ఏం చేయలేము. హోమియోపతి కూడా ఎక్కువగా వర్క్ చేయదు. కాబట్టి మళ్ళీ రాకుండా ఇది హోమియోపతి మెడిసిన్స్ వాడవచ్చు. మీరు కాజ్ ఫస్ట్ రిమూవ్ చేయాలి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోండి. ఏదైనా మీరు మోషన్కి మాటికి మీకు మోషన్ ప్రాబ్లం అవుతుందంటే వెంటనే చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ వాడండి. ఇంకా ఏమన్నా పెయిన్ అబ్డోమిన్ ఉందంటే కూడా, అంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంది, రెక్టమ్ది కానీ పేగులది కానీ, వెంటనే మీరు చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కటి జబ్బులు జెనెటిక్ వస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం మానేసేయండి, స్మోకింగ్ మానేసేయండి. మానేసేయమంటే వెంటనే మానేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిదానంగా తగ్గించుకుంటా రండి. ఈ ప్రాబ్లమ్స్తో మీరు వెంటనే సొల్యూషన్ తీసుకోవచ్చు. కాబట్టి సర్జరీ ఒక్కటే ఉంటుంది కాబట్టి జాగ్రత్త అండి. ఇది ఎలా కనుక్కుంటారు అంటే, మామూలుగా అయితే ఎంఆర్ఐలో కనుక్కుంటారు, పారెక్టమ్ టెస్ట్ చేస్తే కనుక్కోగలుగుతాం, స్కాన్ ద్వారా కనుక్కోగలుగుతాం. కాబట్టి వెంటనే ఈ జబ్బు ఏంది అనేది చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసి ఉంటుంది ఫిషర్కి ఈరోజు నేను ఫిస్టులా చెప్పినాను, మొన్న ఫిషర్ క్రాక్, ఓన్లీ క్రాక్ మాత్రమే అది. ఇంకా నెక్స్ట్ హెమరాయిడ్స్ కూడా నేను వీడియో చేసినాను, అది కూడా చూడండి, డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా మీరు ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలని నా కోరిక. ఇవన్నీ కూడా వీడియోస్ చూసి జాగ్రత్త పడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.